ఏంటి పేపర్ సో నమస్తే అండి. వైజాగ్ కస్టమర్ విశాల శ్రీనివాసరావు గారు బండి అయితే బుక్ చేసుకున్నారు. సార్కి హర్యానా, ఢిల్లీ పక్కన ఉన్న హర్యానా గురుగాం నుండి బండి ఆన్లైన్ డెలివరీ అంటే కంటైనర్కి అయితే వేయడం జరుగుతుంది. ఆర్సీ కార్డు, సేల్ లెటరు, ఓనర్ యొక్క ఆధార్లు, పాన్లు పట్టుకో ఆధార్, పాన్లు, అలానే రెండు తాళాలు కూడా బండి వేయడం జరుగుతుంది. డిక్కీ చూశారు కదా, ఎటువంటి రస్ట్ లేదు. 2010 మోడలు. బండి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. బండి అయితే మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. దానికంటే ముందుగా బ్యానెట్ ఒకసారి చూద్దాం. ఫోన్ పట్టుకో అన్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజన్ కండిషన్. సో అలానే మొత్తం కూడా క్లీన్ చేసి పంపించినాం. జనరల్ సర్వీసింగ్ అంతా చేయించుకున్నారు. 10,000 పెట్టి జనరల్ సర్వీసింగ్ అయితే చేయించుకున్నారు. 2 తాళాలు ఉన్నాయి. 2010 మోడలు. మనకి నా దగ్గర సార్కి వచ్చేసి 2,05,000కి నేను బండి ఇచ్చిన. ఎన్ఓసి ఖర్చుతో పాటుగా, మా కమిషన్ ఖర్చుతో పాటుగా 2,05,000కి ఇచ్చిన. ఎన్ఓసి ఖర్చు దాదాపుగా మాకు 2,600 రూపాయలు ఖర్చు అయితే అయింది. చాలా మంచి లుక్తో అయితే ఉంది. ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తా, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడైతే నేను క్లచ్ మీద దొక్కిన. రెడీ, 3, 2, 1 స్టార్ట్ అయిపోయిందండి. వెనక కూర్చోండి, వెనక కూర్చో. సో ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా వేసాను నేను. ఏసీ కూడా మంచి కండిషన్లో అయితే ఉందండి. సో ఏంటంటే మనం డైరెక్ట్ జస్ట్ గ్రూప్లో ఫోటోలు పెడితే ఆ ఫోటోలు చూసి అయితే మనకి టోకెన్ అయితే అడ్వాన్స్ అయితే వేసారు. తర్వాత ఫుల్ పేమెంట్ చేశారు. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అలానే బండిలో 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. రన్నింగ్ చూపిస్తున్నా. సెన్సార్, ఎటువంటి సెన్సార్ లేదు. వీల్ అలైన్మెంట్ ఇదంతా కరెక్ట్గా ఉంది. చాలా స్మూత్గా వెళ్తుంది అన్న. స్మూత్గా పోతుందా? అదండి, క్వాలిటీ వెహికల్స్ మేము ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఈ బండి కంటైనర్ కూడా నేనే ఎక్కిస్తున్నా. డ్రైవర్లు అందుబాటులో లేరు. నాకు కూడా ఇబ్బందిగా ఉంది. మార్నింగ్ 9:30కి బయటకు వచ్చిన. కొన్ని బండ్లు, ఈరోజు ఒక డస్టర్ కూడా అమ్మిన. అలానే నిన్న సేల్ చేసినటువంటి సియాస్ పేమెంట్ కూడా అందింది మాకు. సో ఇప్పుడు అంతా కూడా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా చూసుకొని అయితే నేను ఇచ్చేస్తూ ఉంటాను. మనకి హార్న్ చూసుకుంటే, మనకి పోలో జీటీలో వచ్చే హార్న్ ఉంటుంది కదా భయ్య, ఓనర్కి చెప్తున్నా. ఎందుకంటే ఈ వీడియో ఓనర్ కూడా భయ్య మా వెహికల్ కూడా ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి అని చెప్పి అంటున్నారు. సో నీకు పోలోలో వచ్చే జీటీ హార్న్ ఉంటుంది కదా భయ్య, అదిగోండి, దాని ఒరిజినల్ హార్న్ ఉంది. ఓకేనా? సో వెహికల్ రన్నింగ్ పరంగా కానీ, సస్పెన్షన్ అయినా కానీ, ఏసీ అయినా కానీ, ఇటు స్టీరింగ్ అయినా కానీ, ఓకేనా, చాలా బాగుంది. నువ్వు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కంటైనర్ నేను ఇప్పుడు వైజాగ్ చేస్తున్నా. దీంతోపాటు కొరల్లా అల్టీస్ కూడా ఒకటి వైజాగ్ వాళ్ళే కొన్నారు. మొత్తం ఈ ట్రిప్లో 3 బండ్లు వైజాగ్, ఆల్రెడీ ఒకటి వైజాగ్ పంపించిన, ఇప్పుడు ఈ 2వ బండి.
దీని తర్వాత ఇంకో మూడో బండి కూడా ఉంది. 2 బండ్లు కూడా కలిపి పంపిద్దాం అనుకున్నా. సో కొరలా ఆల్టిస్ పేమెంట్ కూడా ఈవినింగ్ లోపు అయిపోయింది. కానీ నీ వెహికల్ అయితే ఇప్పుడు కంటైనర్కి పంపిస్తున్నా. ఆ వెహికల్ అయిపోగానే అర్ధరాత్రి అయినా కానీ దాన్ని పంపించేస్తా. ఓకేనా? ఇవ్వండి పికప్ చూడండి. బ్రేకింగ్ కూడా ఓకే. దూరంగా పెట్టు బ్రో ఫోను. ఈ డాష్ బోర్డ్ కాదు చూపించేది, వెనక నుండి మొత్తం కనపడాలి వాళ్ళకి. అదే అన్నా. సో అది బండంతా బాగుంది భయ్య, ఏం రూపాయి పెట్టుబడి లేదు. సో ఇక్కడ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో. సో నేను ఇక్కడ నుండి అయితే వెళ్ళి కంటైనర్కి వేయడం జరిగింది. సో ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఒకసారి నువ్వు అక్కడికి దిగి అక్కడికి నడుచుకుంటావు. వెళ్ళిపో అటు వెళ్ళిపో, నడుచుకుంటూ వెళ్ళిపో. ఒక్కసారి అలవాటు చేసామంటే అన్ని చూపించాల్సి వస్తుంది. సో దీని రన్నింగ్ లుక్ ఇలా ఉంది. శ్రీనివాసరావు గారు చూడండి. ఓకేనా అండి, మీకోసమే స్పెషల్గా, ఎందుకంటే వెహికల్ ఇచ్చిన తర్వాత మీకు గుర్తుగా కూడా ఉంటుంది. సో అందుకనే ఈ వీడియో అయితే తీశాను. సో ఇంకా మాకు లేట్ అవుతుందండి, వీడియో అయితే ఆఫ్ చేసి మేమైతే ఇక వెళ్ళడం జరుగుతుంది. కెమెరామ్యాన్ కొత్త అయినా ఏమనుకోకండి, ఫోన్ అటు ఇటు ఊపుతూ ఉంటాడు. రైట్, మీకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఓకేనా? ఇది మేము ప్లే చేయకూడదు, స్ట్రైక్ పడిద్ది, కాపీ స్ట్రైక్ పడిద్ది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఓకేనా? డాష్ బోర్డ్ కూడా మంచి నీట్గా కడిగిచ్చి అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు గుర్గాంలో ఉన్నాను, హర్యానాలో. గుర్గాం నుండి ట్రాన్స్పోర్ట్ అయితే వైజాగ్ చేయడం జరుగుతుంది. మిగిలిన అప్డేట్ అంతా కూడా వాట్సాప్లో ఓనర్కి అయితే పంపిస్తూ ఉంటాను.